ఇది ఆలియా కట్ అండి. ఆలియా కట్కి నేను లైనింగ్ పీస్ తెచ్చుకున్నాను. లైనింగ్ పీస్కి బాడీ పార్ట్కి మాత్రమే వేస్తాను. దీన్ని ఇలా అన్ఫోల్డ్ చేసుకొనేసి ఇలా పెట్టుకున్నాను. ఇది మనకు చెస్ట్ వచ్చి 34 సైజ్ కదా, 34 4 భాగాలు చేస్తే 8.5 వస్తుంది. దానికి 1.5 ఇంచు యాడ్ చేసుకున్నామంటే ఓవరాల్ మనకు టోటల్ లెంత్ వచ్చి 10 అవుతుంది. మనకు 10 ఉంటే సరిపోతుంది. 10 వచ్చింది. దీనికి ఇక్కడ బాడీ పార్ట్ కట్ చేసుకుంటాము. బాడీ లెంత్ 14 కావాలి. 14 కాడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇటు పక్క 14 ఇలా పెట్టుకొని దీన్ని ఒక లైన్ వేసుకోండి. నెక్ వచ్చి 3 తీసుకున్నాము. షోల్డర్ వచ్చి 4.5 తీసుకున్నాం. చంక డౌన్ వచ్చి 7.5 తీసుకున్నాము. 7.5 కాడ ఒక డ్రా చేసుకో. ఇక్కడ రౌండ్ వచ్చి 1.5. ఇలా తీసుకొని ఇక్కడ 8.5 కదా, ఇలా కట్ చేసుకోండి. ఈ పార్ట్ కట్ చేసింది. నెక్ మాత్రం కట్ చేయొద్దండి, అది మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక ఈ పీసుని ఇలా రిమూవ్ చేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ కదండి. ఫ్రంట్ పార్ట్లో లోతు వచ్చి 1/2 ఇంచ్ ఎత్తుకోండి. ఫ్రంట్ నెక్ వచ్చి 6 ఇస్తున్నాను. ఇది నేను వీ నెక్కే కట్ చేసుకుంటున్నానండి. ఇది ఆలియా కట్ కాబట్టి. స్ట్రైట్ లైన్ వేసుకోండి, దాన్ని క్రాస్గా. ఇది రిమూవ్ చేసుకో. ఇక్కడ చంక డౌన్ ఉంది కదా, అది కూడా లోతెత్తాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ చంక దగ్గర 1/2 ఇంచ్ డౌన్ చేయండి. ఈ నెక్కి కట్. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఉంది కదా అండి, ఇక్కడ 10 ఇంచ్ కాడ ఒక డ్రా చేసుకోండి.
లైన్ వేసుకో. లైన్ వేసుకొని దానికి స్ట్రైట్ లైన్ వేసుకో. ఈ పార్ట్ ఇక్కడ కట్ చేసేయాలి. ఆలకట్టు షేప్ రౌండ్ ఎత్తబడలేదు, సో చంక్ రౌండ్ అలానే వదిలేయండి. ఇక్కడ నెక్ దగ్గర 3 ఇంచెస్ తీసుకొని ఇక్కడ 2.5 డౌన్ చేసుకోండి. 2.5 ఇంచెస్ డౌన్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా స్క్వేర్ బాక్స్ లాగా తీసుకోండి. స్క్వేర్ బాక్స్ తీసుకొని ఇక్కడ ఒక రౌండ్ తీసుకోండి. ఇక్కడ ఈ పీస్ని ఇలా కట్ చేసేయండి. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది ఒరిజినల్ పీస్ అండి. ఒరిజినల్ పీస్కి ఇప్పుడు బాడీ పార్ట్ మనం కట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుంటాము. డిజైన్ వచ్చి ఇలా స్ట్రైట్గా ఉంది, అందుకనేసి నేను ఇలా పెట్టుకుంటాను. ఇలా పెట్టుకొనేసి ఫస్ట్ బాడీ పార్ట్ తీసుకుంటాను. బాడీ పార్ట్ని ఇలా పెట్టుకుంటాము. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోండి. మళ్ళీ స్టిచ్చింగ్ అప్పటికి కావాలంటే అది రిమూవ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇలా పెట్టుకొనేసి దీని వరకు కట్ చేసుకోండి. నెక్ మాత్రం కట్ చేయొద్దండి, అలానే స్ట్రైట్గా పెట్టుకుని కట్ చేసుకోండి. ఇది బాడీ పార్ట్ అండి. అలానే ఎప్పుడు డిజైన్ చెక్ చేసుకోండి. డిజైన్ చెక్ చేసుకొని కట్ చేసుకోండి. ఇలా ఇది లైనింగ్ పెట్టుకునేసి ఇలా దీన్ని రిమూవ్ చేసుకోండి. నెక్ మాత్రం కట్ చేయొద్దండి. 31 ఫ్రంట్ తీసుకోవాలి. బ్యాక్ వచ్చి 29 సరిపోతుంది. మనము ఫ్రంట్ అనేది కొంచెం షేప్ పోతుంది కాబట్టి మళ్ళీ లెవెల్ చేసుకోవచ్చు. నేను 31 కావాలి కాబట్టి 32 తీసుకుంటాను. బాటమ్ పార్ట్ వచ్చి 29 కావాలండి. 29కి నేను 1 ఇంచ్ యాడ్ చేసుకొని 30గా తీసుకుంటాను. ఖర్చులు కావాలి కాబట్టి 30 తీసుకున్నాను. ఇది 30 తీసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. హ్యాండ్స్
హ్యాండ్స్కి నాకు ఇది సరిపోతుంది అంత 9.5. హ్యాండ్కి నేను హ్యాండ్ వెడల్పు వచ్చి 9.5 ఉంది. సో నాకు లెంత్ పొడవు వచ్చి హ్యాండ్ కింద మాత్రం ఫోల్డింగ్కి ఒక 1 ఇంచ్ వదులుకోండి అని నాకు చేస్తాను. సో ఇక్కడ కింద ఒక 1 ఇంచ్ వదులుకోండి. ఇక్కడ మనకు కావాల్సింది 14.5, పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి. సో టోటల్ 15. కింద 1 ఇంచ్ ఖర్చులకి పైన 15 వస్తుంది. సో టోటల్ 16 పెట్టుకోండి. కింద 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి పోతుంది. సో ఇక్కడ ఒక 1.5 ఇంచ్ ఇలా పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇక్కడ మార్క్ చేసుకొని ఆపోజిట్లో వచ్చి 2.5 ఇంచ్ తగ్గించుకోండి. అంటే 12.5 వస్తుంది. ఆపోజిట్లో 12.5 పెట్టుకోండి. ఈ 1.5 నుంచి స్టార్ట్ చేయండి. ఇలా షేప్ ఇలా తీయండి. ఇప్పుడు దీనికి కట్ చేసేయండి. హ్యాండ్ ఇలా రిమూవ్ చేసుకో. ఇక్కడ ఒక తగ్గించుకోండి. నేను హ్యాండ్ కూడా లైనింగ్ వేయడం లేదండి.